హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెద్ద విజయం సాధించిన పెన్షనర్స్ 70వ సంవత్సరం మొదటి రోజే 10% అదనపు పెన్షన్ ఏక్యూపీ మంజూరు. హైకోర్టు సంచలన తీర్పు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, వివరాల్లోకెళ్ళే ముందుగా అందరికీ అందరికి కూడా పెన్షనర్స్ డే శుభాకాంక్షలండి. డిసెంబర్ 17న జాతీయ పెన్షనర్స్ డేగా అయితే మనం జరుపుకుంటాము. డిఎస్ నకారా గారు ఏదైతే కేసు వేశారో పెన్షనర్స్ కోసం పోరాడి సుప్రీంకోర్టులో తీర్పు, పెన్షన్ అనేది భిక్ష కాదు, పెన్షన్ అనేది ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత అతనికి రావాల్సిన హక్కుగా ఈ విధంగా తీర్పు రావడానికి కృషి చేసినటువంటి వారిలో మొదటివారు డిఎస్ నకారా గారు. ధరం స్వరూప్ నకారా గారనమాట. ఈ తీర్పు వచ్చిన రోజు ఏదైతే ఉందో డిసెంబర్ 17 తేదీన మనము దేశవ్యాప్తంగా పెన్షనర్స్ డే అనేది జరుపుకుంటూ ఉన్నాము. ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ప్రభుత్వ ఉద్యోగాల నుండి పదవీ విరమణ పొందినటువంటి పెన్షనర్స్‌కు వారి వృద్ధాప్యంలో బాసటగా నిలిచే ఒక అద్భుతమైన మరియు ఊరటనిచ్చే చారిత్రాత్మక పరిణామం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత వారికి వచ్చేటటువంటి పెన్షన్ జీవనాధారం అయితే వయసు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు, మందుల ఖర్చులు మరియు ఇతర గృహ అవసరాలు విపరీతంగా పెరుగుతుంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా పెన్షనర్లకు ఒక నిర్దిష్ట వయసు దాటిన తర్వాత వారి మూల పెన్షన్‌కు అదనంగా కొంత శాతాన్ని కలిపి ఇవ్వటం ఆనవాయితీగా వస్తోంది. దీనిని సాంకేతికంగా అదనపు క్వాంటం పెన్షన్ అని పిలుస్తారు. ముఖ్యంగా 70 ఏళ్లు దాటిన వృద్ధులకు ఈ అవసరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పాత నిబంధనల ప్రకారంగా 70-75 ఏళ్ల వయస్సు మధ్యలో ఉన్న పెన్షనర్లకు వారి బేసిక్ పెన్షన్‌లో 10% అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడే ట్రెజరీ అధికారులు నిబంధనలను తమకు తోచిన రీతిలో విశ్లేషించుకొని పెన్షనర్లకు ఇబ్బందులు సృష్టించారు. 70 ఏళ్ల వయసులో, అంటే 70 ఏళ్లు పూర్తిగా నిండి 71వ ఏట అడుగుపెట్టిన తర్వాతే ఈ యొక్క 10% అదనపు పెన్షన్ ఇస్తామని మెలికపెట్టారు. దీనివల్ల 70వ ఏట అడుగుపెట్టిన వెంటనే అదనపు పెన్షన్ పొందే అర్హత ఉన్నప్పటికీ అధికారులు ఒక ఏడాది పాటు ఆ ప్రయోజనాన్ని నిలిపివేయడంతో వృద్ధాప్యంలో ఉన్న ఎంతోమంది పెన్షనర్లు ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చింది. దీనిపై వారు అధికారులను వేడుకున్నా సరే వారి అభ్యర్థనలను నిర్దాక్షిణ్యంగా తిరస్కరించడం జరిగింది. ఈ అన్యాయాన్ని నిలదీస్తూ తమ హక్కుల కోసం విశాఖపట్నానికి చెందినటువంటి రిటైర్డ్ తహసీల్దార్ గారు శ్రీ సిహెచ్ అప్పారావు గారైతే గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు ఈ విషయమై. పెన్షనర్స్ అందరి తరపున ఆయన చేసిన ఈ పోరాటం ఫలించిందండి. ఈ కేసును క్షుణ్ణంగా విచారించినటువంటి గౌరవ న్యాయమూర్తి జస్టిస్ నయనాల జయసూర్య గారు పెన్షనర్ల పక్షాన బలంగా నిలబడ్డారనే చెప్పాలి. ట్రెజరీ అధికారులు జీవోలను, నిబంధనలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన స్పష్టం చేశారు. పెన్షనర్ పుట్టిన తేదీ ప్రకారం ఎప్పుడైతే వారు 69 ఏళ్ల ఆహ్, వయసు అనేది పూర్తి చేసుకొని 70వ ఏట అడుగు పెడతారో, కమెన్స్‌మెంట్ ఆఫ్ సెవెంత్ ఇయర్ అంటే ఆ రోజు మొదటి రోజు నుంచే 70వ ఏట మొదటి రోజు నుంచే పెన్షన్‌ను ఖచ్చితంగా అదనపు పెన్షన్ చెల్లించాల్సిందే అని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో పిటిషనర్ తరపు వాదించినటువంటి న్యాయవాది శ్రీ సోమకొండ హరినాథ్ రెడ్డి గారు కోర్టు ముందు బలమైన వాదనలు వినిపించారు. వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు, ఇతర అవసరాలు పెరుగుతాయని, ఇలాంటి సున్నితమైన సమయంలో నిబంధనల పేరుతో సాంకేతిక కారణాలు చూపి అయితే సహాయం నిరాకరించడం ధర్మం కాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు కేవలం ఒక్క పిటిషనర్‌కే కాకుండా రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లకు వర్తిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏంటంటే, ప్రస్తుతం అమలవుతున్నటువంటి 11వ పీఆర్సీలో ప్రభుత్వం అధికారిక కారణాల, ఆర్థిక కారణాల రీత్యా 70-75 ఏళ్ల వారికి ఇచ్చేటటువంటి అదనపు పెన్షన్ ఏక్యూపీ మొత్తాన్ని మునుపటి 10% నుంచి 11థ్ పీఆర్సీలో 7%కి తగ్గించింది. అయితే శాతం తగ్గించినప్పటికి గూడా అది ఎప్పటినుంచి అమలు కావాలనేది మాత్రం ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునే వర్తిస్తుందనమాట. ప్రభుత్వం హైకోర్టు తీర్పు ప్రకారమే ఫాలో అవ్వాల్సుంటుంది.
అంటే 11వ పీఆర్సీ ప్రకారంగా ఇచ్చే 7% పెంపును కూడా పెన్షనర్ 70వ ఏట మొదటి రోజున నుంచే చెల్లించాలని డిమాండ్ చేసే పూర్తి చట్టబద్ధమైన హక్కు ఇప్పుడు పెన్షనర్లకు లభించింది. ఒకవేళ ఫ్యూచర్‌లో ప్రభుత్వం కొత్త పీఆర్సీ అంటే 12వ పీఆర్సీ ఆహ్, టైంలో గూడా మొండి చేయి వైఖరిని చూపించిందనుకోండి, మళ్ళీ సేమ్ అదే విధంగా లొసుగు చూపించి 70వ ఏట కాకుండా 71 ఏట మొదటి రోజు నుంచి ఇస్తామని అంటే గనక పెన్షనర్స్ అందరూ హైకోర్టు తీర్పును ఆధారంగా చేసుకొని న్యాయ పోరాటం చేసి విజయం సాధించే అవకాశం కూడా ఉంది. మొత్తానికి వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు తమ న్యాయమైన హక్కులు దక్కడం నిజంగా ఒక శుభ పరిణామం మరియు చారిత్రాత్మక విజయమనే చెప్పాలి. 70 ఏళ్ల చేరువలో ఉన్నటువంటి ఉద్యోగ విరమణ చేసిన వారందరికీ కూడా ఇదొక పెద్ద ఊరటనిచ్చేటటువంటి తీర్పుగా అయితే పరిగణించవచ్చు.